భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న తరుణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటలకే వేడిగాలులు ప్రారంభమవుతున్నాయి. కూలీలు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఎండవేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు ముఖ్యంగా అధిక ఉష్ణం నుంచి పూర్తి రక్షణ చర్యలు పాటించాలని కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓ కోమల అంటున్నారు. రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరుతో పాటు పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలిన బాధితులకు ప్రత్యేక వార్డు, హెవీ ఫ్లూయిడ్స్ సిద్ధం చేశామంటున్న ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓ కోమలతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబుక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇదే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కష్టాలు మరొక వారం రోజుల పాటు ఉంటాయని భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ను కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ వడదెబ్బ బారిన పడిన రోగులకైతే కాకినాడ జీజీహెచ్లో ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు, అసలు ఈ ఎండ ఈ వడదెబ్బకు తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆర్ఎంఓ మనతో మాట్లాడడానికి ఆర్ఎంఓ ఉన్నారు. అమిత మాట మేడం, ఈ జీజీహెచ్లో ఈ ఉష్ణోగ్రతలు అంటే అధిక ఉష్ణోగ్రతలు వడదెబ్బ బారిన పడిన రోగులకైతే ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఎటువంటి రక్షణ చర్యలు అయితే చేపట్టారు? మంచి టాపిక్ అండి. అంటే ఇప్పుడు ఎండల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఆపసోపాలు పడిపోతున్నారు ప్రజలు. కానీ బయట మాత్రం 10 గంటలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు మాత్రం ఎవరు కూడా బయట తిరగద్దని మనవి. ఎందుకనంటే ఎండ దెబ్బ తగిలిన తర్వాత మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బయట తిరగకండి. అలాగే చిన్నపిల్లలు ఎక్కువ బయట ఆటలాడుతూ ఉంటారు. ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఒక రోజుకి కనీసం 3-4 లీటర్లు మంచినీళ్ళైనా, కొబ్బరి బొండం అయినా, ఓఆర్ఎస్ అయినా, లేక వేరే లిక్విడ్స్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే చెమటల్లోని మనకి డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగనే ఇంకా జ్వరాలు అది ఉన్నాయి అని అంటే ఇంకా ఎక్కువ వాటర్ పోతుంది. కాబట్టి పేషెంట్స్ వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది పర్వాలేదులే అని మాత్రం నిర్లక్ష్యం చేసే స్టేజ్ కాదండి. అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగడం, మళ్ళీ ఇంటికి రాగానే ఒక గ్లాస్ నీళ్ళు తాగడం చేసినట్టయితే మనం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకునే వాళ్ళం అవుతాము. అలాగే బయట కార్మికులు ఉంటారు, మన రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఉపాధి హామీ పథకాలు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎండల్లో పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఓఆర్ఎస్, డిఎంహెచ్ఓ సైడ్ నుంచి వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆశాలు, ఏఎన్ఎంస్ ఫీల్డ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఈ ప్యాకెట్స్ అవైలబుల్గా పెట్టడం జరిగింది. అలాగే మన హాస్పిటల్లో హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే అది వడదెబ్బ కావచ్చు, హీట్ ఎగ్జాషన్ కావచ్చు, వాళ్ళ కోసమే ఒక వార్డ్ రెడీ చేసామండి. దాంట్లో ఏసీ ఉంది, ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత ఓఆర్ఎస్లు అన్నీ కూడా అవైలబుల్ పెట్టాము. ప్రస్తుతానికి అయితే అంత హీట్ రిలేటెడ్గా అంటే వడదెబ్బలు తగిలిన వాళ్ళైతే ప్రస్తుతానికి రాలేదు. ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవటంలో సరిపోతుంది. ఆ వార్డెన్ కూడా ఒక్కసారి మనం క్యాజువాలిటీలో ఏర్పాటు చేసాం కాబట్టి మనం ఎవరైనా కానీ ఇలా హీట్ రిలేటెడ్ ఇల్నెస్ తోటి బాధపడుతుంటే వాళ్ళని జీజీహెచ్కి రిఫర్ చేయొచ్చండి. అలాగే ఒక గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఎండల్లో డీహైడ్రేట్ అయిపోతే కనుక లోపల బేబీకి కూడా ప్రమాదం. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని టీకాల కోసం బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా బేబీకి పాలు ఇవ్వడము, లేదా కొంచెం పెద్దవాళ్ళైతే మంచినీళ్ళు కూడా పట్టించడం తప్పనిసరి. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలండి. మేడం, ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే ఈ నెల 21వ తారీఖు వరకు ఉన్నాయి. ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఈ ఎండలో పనిచేసే వాళ్ళు, రోజువారీ కూలీలు అంటే మీరు చెప్పినట్టు కార్మికులు కానీ, తోపుడు బళ్ళలో చిన్న చిరు వ్యాపారులు కానీ, ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు కానీ, వీరికి అంటే ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు అటు వాహనాలు వేడి ఉంటుంది, ఎండ ఒక బారిన కాలుష్యం, వారు కొంత మానసిక ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అటువంటి వారు ఏం రక్షణ చర్యలు చేపట్టాలి? అటువంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళే 4 లీటర్లు తాగాలని చెప్తున్నాము. ఎండల్లో నిత్యం ఉండవలసిన వాళ్ళైతే మన చెమటలు ఎంత పోతున్నాయో దాన్ని గమనించుకొని అంత వాటర్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూరిన్ అవుట్పుట్ కూడా ఉంటుంది కాబట్టి యూరిన్లో, చెమటల్లో వాటర్ పోతుంది. అలాగే ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి. అలాంటి వాళ్ళు 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఒక 2 ప్యాకెట్స్ ఓఆర్ఎస్ కలిపేసుకొని దగ్గర పెట్టుకొని తాగటం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ పోతే కూడా మళ్ళీ
లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కళ్ళు తిరగటము ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అది ఎందుకు అవుతుందో తెలియక ఇంకా కంగారు పడతారు. కాబట్టి ముందుగానే మనం ప్రివెంటివ్గా ఒక 2 లీటర్స్ బాటిల్ ORS తీసుకొని వెళ్ళటం ఎంతైనా మంచిది. రోజుకు 4 లీటర్లు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు గర్భిణీలు ఖచ్చితంగా ఈ కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. డిహైడ్రేషన్ వల్ల లోపల ఉన్న బేబీకి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వారు ముఖ్యంగా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. అలాగే ఎండలో పనిచేసే చిరు వ్యాపారులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఖచ్చితంగా క్యాప్లు అలాగే కళ్ళజోళ్ళు ధరించాలి. ఈ ఎండల నేపథ్యంలో ఖచ్చితంగా 4 లీటర్ల నీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. ఎండల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించి ఈ రక్షణ చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. అలాగే జీజీహెచ్లో అయితే ఒక ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశాము. అక్కడ ఏసీతో పాటు ఈ హెవీ ఫ్లూయిడ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి వడదెబ్బ తగిలిన రోజులు ఇంకా ఇప్పటివరకు అయితే తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.